విషయం ఏంటంటే అండి ఒకసారి మీరు చూడండి. ఏబిఎన్ రాధాకృష్ణ రోతరాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నారు పోలీసు. నిరసన తెలియచేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలని చూడటంపై అక్కడ కూడా దళితుని కొట్టించేశారు విజయవంతంగా. అక్కడ చాలామంది ఉన్నారు. జోకర్ రమేష్ ఉన్నాడు, మార్గాన్ భరత్ ఉన్నాడు, మరొకటి చాలామంది ఉన్నారు అక్కడ వైసీపీ నాయకులు. వాళ్ళందరూ సేఫ్గా ఉండి ఓ దళితుని మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు ఎంపగా ఓటించేశారు పోలీసులతోటి. ఎందుకంటే మనోడు కూడా పావలయ్య అంటే రూపపావల చేస్తున్నాడు. ఈ రూపపావల యాక్టింగ్లో అంటే ఎలాగన్నా ముందుకెళ్ళిపోవాలి, ఎలాగన్నా వైసీపీలో నాకు కూడా మంత్రి వచ్చేయాలి ఆ తాపత్రయం ఏదో ఉంటుంది కదండి. ఆ తాపత్రయంలో ముందుకెళ్తుంటే ఈడెవడో పేటీఎం ఆర్టిస్ట్లో ఉన్నాడని పాట్మని బీగడ ఒకటి ఎడం చేత్తో పొరసేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోవద్దని ఒక సామెత ఉందండి మా సైడు. అలా పొరసేత్తో బీగాడు ఒక ఎమ్మెల్యే, అది కూడా ఇప్పుడు గెలుచున్న ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎందుకు వచ్చిన పని ఇది? వెళ్ళి పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా తన్నులు తింటేంటి? ఇప్పుడు సిగ్గు అనిపించట్లేదంటే మీకు అసలు. అందుకే కదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మిమ్మల్ని అలాగంటున్నాడు. ఇలాంటి ఏదో పనుల వల్లే కదా అలా మాట్లాడించుకున్నారు. రాధాకృష్ణ గారు మహిళలను కించపరిచారని అంటున్నారండి వీళ్ళు. వెళ్దామండి, ఆయన మాటలు కూడా వినిపిస్తాం. తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజకీయ వ్యభిచారి రాధాకృష్ణ రాజకీయ ముసుగులో రాజకీయ వ్యభిచారాన్ని తను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వారి భార్యల్ని ఇంకొకరికి తాచుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు భార్యల్ని ఇంకొక తారుచుతారు అని అన్నారట. ఆ మాట ఆయన అనలేదు, వీళ్ళని నీళ్ళు అనేసుకుంటున్నారు. ఆయన అంటే ఒకవేళ నిజంగా రాధాకృష్ణ గారు ఆ మాట అనున్నారు అనుకోండి, తప్పే ఖచ్చితంగా. కానీ ఆయన ఏ మాట అన్నాడో నేను చూపించకముందే మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలాగా. వైసీపీ నాయకులు వాళ్ళ భార్యని తారుచుతారు అని రాధాకృష్ణ గారు అన్నారు అని మాట్లాడుతున్న మళ్ళీ ఎమ్మెల్యే అంటే అతను ఏమండి. అందుకే పోలీసులు లాగారు మనోడిని చూసి. మనోడు పావల యాక్టింగ్ చేయమంటాడు, రూపపాల చేస్తున్నాడని. ఈ రూపపాల యాక్టర్కి ఆల్రెడీ తగిలించారు పోలీసులు అక్కడ. కానీ ఆ మాట చూడండి ఒకసారి, ఇంకా ఉన్నాయి వీళ్ళ మాటలు, అవన్నీ వినిపిస్తాను. వినిపించక ముందు అసలు రాధాకృష్ణ గారు ఏమన్నారు? ఇప్పుడు వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యే అతను. ఏ పేటీఎం కుర్రాడు 5 రూపాయల కోసం కామెంట్ పెట్టే పేటీఎం కుర్రాడు, లేకపోతే మరొకడు కాదు. వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళ భార్యల్ని తారుస్తారు అని రాధాకృష్ణ గారు అన్నారు అన్నాడు. ఏమండి, ఇందుకే రాధాకృష్ణ గారు ఏమన్నారు? రావడమే దౌర్భాగ్యం అనుకుంటే సదరు బిల్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు రాజకీయ ప్రత్యర్థిగా ఉండడం చూస్తున్నారు. ఈ కారణంగానే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కత్తులు గొడ్డళ్లు చేపట్టి స్వైర విహారం చేస్తున్నారు. ఈ చర్యలేవి 2029లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడవని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. తద్వారా 2029లో కూడా మళ్ళీ ప్రతిపక్షంలోనే కొనసాగడానికి దారులు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. జగన్ వచ్చి ఇక ఇది పంది కాదురా బాబు, నంది అంటే పందిని చూపించి నంది అని నమ్మేసే వాళ్ళు ఉన్నారట. కాదు, నందిని చూపించి ఇది నంది కాదురా బాబు పంది అంటే పంది అని నమ్మేసేవాళ్ళు వైసీపీలో ఉన్నారట. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్న మాటలండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఏమంటే అన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా ఆయన. పందిని చూసి నందంటే నమ్మేస్తారు. ఇగో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను ఇదే రాజధాని అంటే నమ్మేశారు. మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ అది నమ్మేశారు. ఇప్పుడు మావిగాని అంటే మళ్ళీ అది నమ్మేశారు. కాదు రే బాబు, మీ భార్యలు కాదురా బాబు మీ చెల్లెళ్ళు అంటే అది కూడా నమ్మేస్తారు వీళ్ళు. అది కూడా నమ్మేసి సంబంధాలు చూసే రకాలేళ్ళు అని కొంచెం ఘాటు మాట రాశాడు ఆయన. అయితే ఆ మాట ఆయన రాయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? వీళ్ళు చేసే పనులు చూస్తుంటే మరి ఎవరికైనా చిరాకు వచ్చేస్తుందండి.
ఇప్పుడు ఆయన ఏమన్నాడు నిజంగానే ముందు లేదు మొత్తం ప్రపంచ నగరాన్ని కడతాను నా బుర్రలోంచి కడతాను అన్నాడు. ఆ తర్వాత వచ్చి విజయవాడ 33,000 ఎకరాలతో విజయవాడలో కట్టాలన్నాడు. ఆ తర్వాత వచ్చి అమరావతి రాజధాని అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు కాదు మా బిల్లు వెనక తీసుకుంటాం అన్నాడు. ఆ తర్వాత వచ్చి వైజాగ్ అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి అన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పుడు మావిగాన. మరి ఏదంటే దానికి భజన కొడుతుంటే చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా అబ్బాయి, చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా. అయితే ఇక్కడ రాధాకృష్ణ గారు మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. నిజానికి ఈ భజన కొట్టే బ్యాచ్ ఎక్కువ మంది లేరు వైసీపీలో. వైసీపీ వాళ్ళు వేళ బాధపడ్డానికి కూడా కారణం అదే అండి. ఈ మావిగన్ అనే విషయాన్ని వైసీపీలో 90% వ్యతిరేకించేశారు. 90% వ్యతిరేకించేసాను కూడా మమ్మల్ని ఎలాగన్నారేంటి అనే ఒక చిన్న బాధ అయితే ఆ వ్యతిరేకించిన వైసీపీ నాయకుల్లో ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు భజన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఓ 10 మంది ఉన్నారు. మావిగన్ అంటే మావిగన్ అనేటప్పటికి చూసేవాళ్ళకి ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నట్టున్నారు అని ఆటోమేటిక్గా అసేం వస్తుందండి. ఇప్పుడు నాయకుడు ఏది చెప్తే అది చెయ్యాలి, తప్పదు. కానీ ఒకే మాటని 10 సార్లు మార్చి చెప్తున్నప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది అస్సలు కరెక్ట్ కాదు. అబ్బాబే కాదండి అలాగైతే మనం చెప్పలేమండి, లేదు బయటకు తీసుకెళ్తే జనాలు నవ్వుతున్నారండి, ఏదో ఒకటి చెప్పాలి. కానీ మరీ ఇంత వెన్నుముక లేకుండా ఉండకూడదు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కోపం తెప్పించుంటుంది. చిరాకు ఎక్కిపోయాడు ఆయన. చిరాకు ఎక్కిపోయి ఆ కోపంలో మాట్లాడాడు ఆయన. ఆ కోపంలో ఎడ్రబాబు మరి ఇంత దారుణంగా ఉన్నారు మీరు, మీ భార్యలు కదండి అమ్మేస్తారా అన్న టైప్లో ఆయన మాట్లాడాడు. దాన్ని కూడా ఆ మాట కూడా మాట్లాడి ఉండకుండా ఉంటే ఇంకా బాగుండు. ఆ మాట అనకుండా రేపు గడ్డి తినమంటే తినేస్తారేట్రా, మీరు ఇంకోటి ఏదో చేయమంటే చేస్తారేట్రా అనేమన్నా ఇంకా బలమైన మాటలు చెప్పుంటే ఇంకా అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడుంటే బాగుండేది. ఇది ఎప్పుడైతే మాట్లాడారో టక్ మన ఆయుధం దొరికేసింది. ఆ మహిళలను అవమానించారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవాళ్ళం. క్రికెట్ ఆడుకుని మనం మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు అవతలోడు ఏ చిన్న కారణం దొరుకుతుందా గొడవ పెట్టేసుకుని మ్యాచ్ ఆపేద్దామని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కారణాల కోసం వెతుకుతూ ఉంటారు. వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. వైసీపీ అవమాన పడిపోతూ ఉంది. వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ కారణం దొరికినా దాన్ని గొడవ చేస్తారు. ఇక్కడ ఏమన్నారండి, ఆ ఎమ్మెల్యే ఏమన్నాడండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ భార్యల్ని తార్చుతారు అన్నారు అని వైసీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అండి ఇది? అలా అన్నారా? తప్పు కదా అది. అలాగా వైసీపీలో ఉన్న భార్యల్ని, ఆ వైసీపీలో ఉన్న అందరి భార్యల్ని కించపరిచి మాట్లాడినాడు ఎవడిప్పుడు? సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యే కాదా? ఏం చేయాలి మరి ఇతన్ని? ఏం చేయాలండి? తార్చుతారు అని మాట్లాడినటువంటి భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వారి భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఈ రోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. సిగ్గుందండి వీళ్ళకి అసలు. వీళ్ళ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పాలి? ఎరా బాబు ఎమ్మెల్యే ఏంటి ఎలాంటి మాటలు మాట్లాడు? అక్కడ అలాగ అనలేదు కదా, ఎందుకు నువ్వు వైసీపీలో ఉన్న భార్యలు అందరినీ కలిపి ఎందుకు అన్నారు నువ్వని ఏమన్నా మందలించాడా? మందలించాలి వద్దండి. ఏం పద్ధతి అండి ఇది? దీనికి మళ్ళీ ఒక్కొక్కడు వచ్చేయటం, దాని మీద వాయిస్లు ఇచ్చేయటం. ఇంకా చూడండి, ఇంకా కొంతమంది మాట్లాడారు. పోలీసులకు ఎందుకు? ఏం సంబంధం? ఏం జరిగింది? ఏమైనా దాడి జరిగిందా? ఏమైనా చేస్తామా? వాళ్ళు నీతి వాళ్ళటువంటి వ్యాఖ్యలు చేస్తే కేసు కట్టరు. ఏమా సరే అండి, పవర్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అన్నమాట. ఒకవేళ లైవ్ ఆగిపోవచ్చు. ఎప్పుడు ఆగిపోయినా కానీ కంగారు పడుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లైవ్కి వస్తాం. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మమ్మల్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతని పంట చంద్రబాబుకు కొమ్ము కాసే నీతి మాలిన పనికి మాలిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. అదే మా అక్కడి మ్యాన్. డౌన్ రాధాకృష్ణ, డౌన్ రాధాకృష్ణ, బూతు పత్రిక రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ. వీడియో మాజీ మంత్రి బ్రోకర్ రాధాకృష్ణ గారిని అంటున్నాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? మహిళల్ని ఏదో సంథింగ్ చేసేవాళ్ళే కదా ఆ పదం వాడతాం. అంటే మహిళల్ని ఇప్పుడు ఎవడో అవమానిస్తున్నాడు? మరి జోకర్ గడే కదా అవమానిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి? మనం లాగాలి ఇది దాంట్లో ఉన్న కోడిగుడ్డు వెంట్రుకలు అంటే ఇదిగో వీళ్ళే ఇచ్చేస్తున్నారు. మహిళలు ఇలా సంథింగ్ చేస్తారు అని చెప్పి రాధాకృష్ణ గారు చెప్తే చేస్తారు. మహిళలు ఎంతకన్నా సరే తెగిస్తారు, ఎంతకన్నా తెగజారుతారో నీకు వీడు మాట్లాడుతున్నాడు. మరి అంతే కదా దాని అర్థం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందంటే అండి, తల్లికి తిండెట్టినోడు పినతల్లికి కోకెడతానన్నాడంట అని ఒక సామెత ఉంది. ఒకవేళ ఆ సామెత మనం చెప్పామనుకున్నా, మా అమ్మని మా చిన్నమ్మని అవమానించారు,
మా అమ్మని మా చిన్నమ్మలు శీలాలను అవమానించారు, మా అమ్మ మా చిన్నమ్మ ఏదో చేసిందంట అన్న దగ్గర తెస్తారు వీళ్ళు. ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని దాన్ని చిలవల పలవలు చేసేసి